A tribute to the fans. 20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన కుటుంబం. చెయ్యి ఎన్టీఆర్ అంటే నమ్మ దొమ్మ అదురుతుంది అట్లే. జనం సుల్తాన్ గా స్వీకరించారు. నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా హాల్కి వచ్చేసాను అన్న. అంత పిచ్చాను ఎన్టీఆర్ అన్న అంటే. సినిమా పవర్ తగ్గదు. ఎప్పటికైనా ఇండస్ట్రీకి అమ్మ కూడా చెయ్యి ఎన్టీఆర్. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి సీట్లో ఉండింటే కానీ ఆ థియేటర్ లో ఇంతవరకు ఏ సినిమాలో కింద కూర్చోలా. 50 మంది కింద కూర్చొని చూసినాం సినిమా. అన్న తర్వాత లేదన్నా ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటే ఇలాంటి కవర్ శ్వాస గుద్దేమో కానీ ఈ గుండె ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న ఇంకో జన్మంటూ ఉంటే తీర్చుకుంటాను. ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో, దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జునను ఇంటికి తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ 40 నిమిషాలు మాట్లాడారు. చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాప్లు వద్దు. మీకు కాల ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా పాలన ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, ఆ ప్రేక్షక దేవుడిని అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఎన్టీఆర్ సహాయం పడుతున్న బాగు బ్రో 6 సంవత్సరాల నుంచి దేవుణ్ణి చూడాలని కలిగింది. అందరికి ఎన్టీఆర్ అన్న పడకొట్టి చెప్తున్నాం, కోలవేస్తున్నాం. నైట్ నుంచి నిద్ర లేదు. एक्शन जंगल गई, बहुत बढ़िया ही एक्टिंग, सारा कुछ बहुत बढ़िया सी गई. बहुत एक्सपेक्टेशन से भी अच्छी मूवी बनाई है उन्होंने. మొత్తం చైనా, ఇండోనేషియా మిగసాన్ కొనిచూడా అన్నా
ఆల్ మై ఫ్యాన్స్, నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మేము మీకు ఏం చేశామో మాకు తెలీదు, బట్ మీరు మా వంశాన్ని మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. Yes, through thick and thin, the bond of NTR and fans ఇలాగే 100 ఏళ్ల పాటు లాస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా డాన్స్ చేయడానికి, తెలుగు నేర్చుకోవడానికి ఇన్స్పైర్ చేశారంటే తన స్టామినా ఏంటో మనకు అర్థమవుతుంది. వి సెల్యూట్ యు ఎన్టీఆర్. ఓకే, సో కమింగ్ టు అవర్ మ్యాడ్ సెలబ్రేషన్స్ లో ఉన్నాము. అండ్ అలాగే మరి కార్తికేయ, చెప్పక జనరల్లీ నేను అంత వైలెంట్గా ఉంటావా, లేకపోతే సినిమా పరంగా మాత్రమే అంత వైలెంట్గా ఉన్నావా? ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడదామని. లేదక్క, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఎంత డీసెంట్ ఫ్యామిలీలో చూసాం బాబు, గోవాకి వెళ్ళి ఏమేం చేశారు. ఓకే, సరే మాట్లాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మా సినిమా చూసి, మ్యాడ్ 1 చూసి మాకు మంచిగా సపోర్ట్ చేసినందుకు, ఆయన అంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ అండి. మీరు మ్యాడ్ 1 చూసి మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మ్యాచ్ స్క్వేర్ వచ్చింది. ఇది చూసి ఇంకా ఎంజాయ్ చేస్తూ డబుల్గా ఎంజాయ్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అనే చిన్న పదం, కానీ ఇలానే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిన, ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ హారిక గారికి, నాగవంశ్ అన్నకి అండ్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాంటి ఒక మ్యాడ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక సినిమాలో ఒక మ్యాడ్ రోల్ ఇచ్చిన మా మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి థ్యాంక్ యూ అన్న. అలానే మా చీఫ్ అసోసియేట్ ప్రణయ్ అన్నకి థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ టీం నుంచి కార్తిక్ అన్నకి, ఫయాజ్ గారికి అండ్ పవన్ అన్నకి, వినిల్ బ్రోకి, ఫనీ బ్రోకి అందరికీ థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. అట్లనే మా కాస్ట్యూమ్ డిజైనర్